ఫోన్ కాల్స్ తీసుకుందాం. 9652777636. బిజీ ఉన్నది. హలో, గుడ్ మార్నింగ్ బ్రదర్. చెప్పండి, ఎక్కడి నుంచి? కర్ణాటక డిస్ట్రిక్ట్ అన్న. చెప్పండి బ్రదర్. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ కరోనా అప్పుడు ఏ ఎమ్మెల్యేలకు జీతం ఆగినాయి, సీఎం కి ఏమైనా జీతం ఆగిందా, ప్రధాన నరేంద్ర మోడీకి ఏమైనా జీతం ఆగిందా అనేది ఇన్ఫర్మేషన్ మీరు చెప్తే బాగుంటది. ఎందుకంటే వీళ్ళు ప్రతిదానికి కరోనా గురించి చూపెట్టింది. ఇప్పుడు కూడా కరోనా టైంలో మేము ఇవ్వలేకపోయినాం, ఈ ప్రభుత్వం ఇవ్వాలని మాట్లాడుతుండు కదా కేటీఆర్. ఎవరి జీతం ఆగలే బ్రదర్. అది ఒక్కసారి క్లారిటీగా జనాలకు అర్థమయ్యేటట్టు చూపెడితే కూడా బాగుంటదని అనిపిస్తుంది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, సారీ అదేదో మిస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టైం. యా, రైట్, థ్యాంక్ యూ. హలో. హలో, ఎస్ చెప్పండి అన్న. నా పేరు శ్రీనివాస్ సార్, వికారాబాద్. చెప్పండి సార్. ఇప్పుడు కాళేశ్వరం మీద వీళ్ళు చర్యలు తీసుకోరా సార్? ఇంకా ఎన్ని రోజులు టైం అయిపోతూనే ఉంది కదా సార్. ఒక్క అడుగు ముందు కడతలేదు. మురళీధర్ పని పెట్టుకొని ఇంకా వాళ్ళు ఇంకా రివ్యూ చేస్తున్నారు. ఆయన పెద్ద దొంగ. మేమేమో ఇక్కడ అందరికి కాంగ్రెస్ కోట్ వేపించుకుంటే వీటి చర్యలు తీసుకుంటారు అని చెప్తే వాళ్ళేమో ఓటేసిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఏమాయరా చర్యలు ఏమాయరా అని. ఓకే, చూడాలి మరి ఏం చేస్తారు వీళ్ళు అన్నది. ఎందుకంటే ఇప్పుడు అవినీతి మనం మాట్లాడుతున్నంటే తప్ప దాంట్లో ఎంతో కొంత చర్చ అన్న బయటకు వస్తలేదు. కానీ మనం గిట్టంగా ఇది ముందు తీసుకోపోవాలి కదా సార్. ఇప్పుడు మనం చేసో ఏమో మేధావులు ఏం చేస్తారు సార్? మరి ఇంకా ఇన్ని రోజులు కేసీఆర్ దోటేది అన్నారు. మరి కొత్త గెలిచినాక వీళ్ళు ఏం మాట్లాడతలేదు సార్, అప్పుడు కూకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏందన్నది. మనమైతే ప్రతిరోజు మాట్లాడే ప్రయత్నమే చేస్తున్నాం. కాళేశ్వరం మీద ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇష్యూని వదిలిపెట్టేదే లేదు. ఇప్పుడు ఎంత సంపాదన చూసుకోరు సార్ వీళ్ళు. పట్టణం ఏమైనా ఉన్నదా సార్? మీరే చెప్పండి. అవును, తెలంగాణలో. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో. ఎస్ చెప్పండి బ్రదర్. టీవీ ఆఫ్ చేయండి, నాతో మాట్లాడండి. సార్, పులి బయటకు వస్తుందంట కదా సార్ ఫిబ్రవరిలో. ఏడుంది పులి? ఏమో మా కైలో కనబడతలేదు మరి. పులి ఆడెన్నో ఫిబ్రవరిలో బయటకు వచ్చేసి మళ్ళీ సర్కస్ ఆడి మళ్ళీ బయటికి లోపలికి పంపించేటట్టున్నారు. పులికి అన్ని అయిపోయినాయి, ఆ కూరలు ఊచిపోయినాయి, మొత్తం దవడలు జారిపోయి. పాయింట్ వచ్చేసి ఈ ఎమ్మెల్సీ ఇద్దరు ఒక 5-6 మందికి అప్పచెప్పినట్టుంది కదా సార్. ఎమ్మెల్యేలను ఒక 500 కోట్లు ఇచ్చి కొనండి ఒక 5-6 మంది. ఏదైనా చేస్తాడు ఆయన, ఏముంది. అదే దానికి బీజేపీ ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ లో కొద్దిగా సపోర్ట్ ఇవ్వనట్టుంది. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం ఈ రెండు మేము ఈ మూమెంట్ సపోర్ట్ ఇచ్చేటట్టు కనిపిస్తలేరు. ఏదన్నా కూడా ఎంపీ ఎలక్షన్ తర్వాత ఏమన్నా చూసేటట్టు నాకు కనిపిస్తుంది సార్. చూడాలి మరి. ఒక 5 మందికి అయితే ఇన్ఛార్జ్ ఇచ్చిన ఒక్కొక్క ఎమ్మెల్యేకి 500 కోట్ల రూపాయలు అయినా సరే తీసుకుందాము అని ఆ ప్లానింగ్ లో అయితే ఉన్నట్టున్నారు సార్. చూడాలి, ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ ఏదైనా ఉంటది, అది ఎట్లా అన్నది చూడాలి. థ్యాంక్ యూ. రైట్. మరో కాల్. హలో, చెప్పండి. ఇప్పుడు వాడు ఎన్కౌంటర్ అయినాడు కదా అన్నా, నయీము ఎన్కౌంటర్ అయినాడు కదా. నయీమా? ఆయన ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి సార్? అప్పుడు 5,000 ఎకరాలు ఏమో దొరికాయంటావా? ఎవరిని కాదు మడత పెట్టుకున్నారు, ఏముంటది. అదే బంగారు అయితే కేజీలు దొరికింది. ఇవన్నీ ఆస్తులన్నీ ఎక్కడ పోయాయి? ఏమి ఎంక్వైరీ లేదు, ఏం లేదు. అవును, అది మీరు బతికి తేవాలా సార్. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. సో దీని మీద మాట్లాడదాం. ఇప్పుడు ఈ కాళేశ్వరం అవినీతి మీద, ఈ అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశాలు మీకేమన్నా అనిపిస్తున్నాయా? ఇప్పుడు వాళ్ళనే వెంటేసుకుని విదేశాలకు పోయే పరిస్థితి ఎందుకు వస్తున్నది? మీ ఆలోచన ఎట్లున్నది? మీ అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయండి. హలో. ఎస్ చెప్పండి అన్న. గుడ్ మార్నింగ్ అన్న, నా పేరు రాజేష్. చెప్పండి బ్రదర్. మాట్లాడుతున్నాను అన్న. అన్న, మీరు
అన్ని బాగానే చెప్తున్నారన్నా. ఈ మెగా కృష్ణారెడ్డి గురించి ఎవరు తీస్తలేరు, ఒక మీరేం మాట్లాడుతారు, ఆ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండరు అన్న. ఓకే, ఎందుకంటే వాళ్ళు దేనికైనా తెగిస్తారన్నా. ఈ రాజకీయ నాయకులు ఇంత పెద్ద పెద్ద కూడా ఎవరు మాట్లాడట్లేదు. మొన్న ఒక రఘునందన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా తప్ప ఎవరు మాట్లాడతలేరు దాని గురించి. అవును, ఆ విషయాల్లో చాలా కేర్ఫుల్ గా ఉంటుందన్నా. ఓకే, ప్లస్ మల్లన్న గారికి కూడా ఇవాళ బర్త్డే విషయం చెప్తున్నాను. మల్లన్న గారు కూడా కొంచెం ఏంటంటే ఒక పార్టీ పక్షాన కాకుండా ఇలాగే న్యూస్ చదివేటప్పుడు ఒక పార్టీ గురించి కాకుండా జెన్యూన్ చదివితే బాగుంటుంది. ఓకే, పూర్తి ఒకటే పార్టీ వైపే మాట్లాడుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే ఓకే రైట్. హలో, మళ్ళా నుండా జర ఫోన్ విషయం చెప్పుదాం. తిన్మార్ మళ్ళా లైవ్ లో ఉన్నారు. చూద్దాం, కాల్ కంటిన్యూ చేద్దాం. హలో బ్రదర్, చెప్పండి. ఓకే, సరే రైట్. మరో కాల్. హలో, నమస్తే అన్న, నమస్తే. అదే నా పేరు రవి అన్న, మామూలు నుంచి మాట్లాడుతున్నా. ఓకే, మా ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్స్ అన్న, థ్యాంక్ యూ అన్న. మేము ఫస్ట్ నుంచి మేము ఫాలో అవుతున్నాము. నేను యాక్చువల్ గా 108 లో చేస్తాను. ఓకే, చాలా సార్లు మీతో మాట్లాడినాను. మేము 200 మంది స్ట్రైక్ ఇచ్చినాము తెలంగాణ అంతకు ముందు. కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని తీసేస్తారు అన్న, కేసీఆర్ అంతా కలిసి మారే వాళ్ళంతా. కోర్టులో కేసు చేసినా కూడా మమ్మల్ని, హైకోర్టులో కేసు చేసినా కూడా, తీర్పు వచ్చినా కూడా మమ్మల్ని తీసుకోవట్లేదు. మరి ఇప్పుడు మొన్న దామోదర నరసింహన్ కలిసినట్టున్నారు మీరంతా? కలిసినామన్నా, మంత్రి గారు ఇంకా టైం పడుతుంది, వెయిట్ చేయండి అని అంటున్నారు. మీరు కూడా ఫాలోఅప్ చేస్తారని చెప్పినారు. ఓకే, ఒకసారి ఫాలోఅప్ చేయడం. దాదాపుగా 10 మంది దాకా సూసైడ్ చేసుకుని పోయినాడు ఆయన. తప్పకుండా ఒక వీడియో చేద్దాం, మనము ఒకసారి కలుద్దాం. కొంచెం చూడండి అది. రైట్ అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ. అన్న. మరో కాల్. హలో, నమస్తే అన్న, చెప్పండి. ఎక్కడి నుంచి అన్న? నేను బాలనగర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. ఇక్కడ మాట్లాడవచ్చు తెలియదు. ఇప్పుడు బాలనగర్ సైడ్ లా ఉషా కంపెనీ పెద్దదన్న. అన్న, కంపెనీ ఉషా కంపెనీ ఉంది కదన్న. బాలనగర్ నుండి నర్సాపూర్ ఎక్స్ రోడ్ నుంచి హెచ్ఎల్ గేట్ ముందు. ఓకే, అయితే ఆ 2 కంపెనీలు కూడా కవిత అండ్ కేటీఆర్ ఇద్దరు కొట్టుకున్నారని తెలిసిందా? ఏమన్నా మీకు తెలుసు? ఎక్కడ కొట్టుకున్నారన్నా? కొనుక్కున్నారన్న. ఓహో, కొనుక్కున్నారంటున్నావు. కొనుక్కున్నారట, మనకు కూడా తెలియదు. మరి మనకు కూడా తెలియదు. చూద్దాం, కనుక్కుందాం. 300 ఎకరాల ఇది ఉన్నది. మళ్ళా వెనకకు ప్రాగటూల్స్ అని ఉండే. ఇప్పుడు ఏం కంపెనీ? ఉషా కంపెనీ అది. టెకంషా అండ్ ఉషా కంపెనీ. ఓకే, నర్సాపూర్ రోడ్ లో ఉంటుందా? ఓకే, నర్సాపూర్ రోడ్. రైట్ అన్న. ఓకే, కనుక్కుందాం. ఒక్కసారి కనుక్కో. రైట్. మరో కాల్. హలో, టీవీ ఆపండి అన్న, నాతో మాట్లాడండి ప్లీజ్. నా పేరు అరుణ్ అన్న. చెప్పండి అన్న. మామూలుగా ఇప్పుడు మేము రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాం అన్న వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్. మన నిరుద్యోగ యువతుల గురించి గత ప్రభుత్వము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయలేదన్న. అవును, మీరు ఒకసారి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద కూడా ఒకసారి మీరు ఏదన్నా ఒక వీడియో లాగా చేసినట్టయితే ఏంటదన్న, చాలా పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు. అవన్నీ కూడా కేంద్ర పథకాలు కూడా కొన్ని రాష్ట్ర మన అన్ఎంప్లాయిడ్ యూత్ కు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అన్న. తప్పకుండా బ్రదర్, చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, చెప్పన్నా. నమస్తే అన్న, నేను ముల్కా సురేష్ ఖమ్మం నుంచి మాట్లాడతానా. చెప్పన్నా.
అదే ఇక్కడ హై స్కూల్ ఒకటి మూసేశారన్న, అష్టగుర్తి హై స్కూల్ అని ఖమ్మంలో. ఓకే. ఈ సంవత్సరం అసలు అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఉన్న 10-12 మంది ఉండే, దాదాపు ఇప్పుడు దాన్ని ఒక 5-6 సంవత్సరాల నుంచి దాన్ని అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ తగ్గుతా ఉంది. ఓకే. గవర్నమెంట్ స్కూల్ అండి ఇది? గవర్నమెంట్ స్కూల్ అన్న. మీరు లాస్ట్ టైం కూడా ఒకసారి చేసినట్టున్నారు. గతంలో చెప్పిన ఒకసారి. అవునా? కొంచెం విద్యా విషయం పట్ల కొంచెం శ్రద్ధ ఉండాలన్న ఈ గవర్నమెంట్ కి. తప్పకుండా. విద్యా వైద్యం మనం మొదటి నుంచి మనం అనుకుంటున్నటువంటి మిగతాయన్ని పక్కకు పెట్టేస్తే విద్యా వైద్యం విషయంలో చాలా పర్ఫెక్షన్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే. ఇప్పుడు గతంలో సీఎం గారు కూడా ఈ ఖచ్చితంగా మూసి ఉన్నటువంటి స్కూల్స్ తెరిపిస్తామన్నారు, కానీ ఇంకా తర్వాత స్టెప్ పడలేదన్న. థ్యాంక్ యూ. తప్పకుండా అన్న, మాట్లాడదాం. ఇది వైరా మండలం, ఖమ్మం జిల్లా. ఓకే. అష్టగుర్తి హై స్కూల్. ఓకే అన్న. సో ఇది ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. సో ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను చాలా ప్రధానంగా ఒక 2 పత్రికలు మాత్రమే ఫోకస్ చేసినాయి. మన మిగతా పేపర్లో ఎందుకు రాలేదో అర్థం కాలేదు. ఆంధ్రజ్యోతిలో కూడా రాలే, ఈనాడులో కూడా రాలే, కాగ్ రిపోర్ట్కి సంబంధించిన అంశాలు. సో ఏదేమైనా ఇందులో అవినీతి జరిగిందని మొన్నటిదాకా అందరం మాట్లాడినాం. ఇవాళ కాగ్ కూడా తన రిపోర్ట్స్లో బయట పెడతా ఉన్నది. దీని మీద విచారణ జరగాల, ఓన్లీ మేడిగడ్డకో ఇంకో దానికో పరిమితమై కొంతమందిని కాపాడతామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రేపొద్దున వాళ్ళ నుంచి మాకు ఉపయోగం ఉన్నది, మాకు ఎలక్షన్లో ఫండింగ్ చేస్తారు అని ఆలోచనతో కనుక మీరు అటు ఇటుగా చేస్తే కేసీఆర్కి మీరు స్వాగతం పలికినట్టే. రేపొద్దున కేసీఆర్ కూడా వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళే సైలెంట్గా ఉన్నారు, నేనే తప్పు చేయలేదు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం అవుతుంది. ఆయనకే గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. ఇందులో అన్ని పార్టీలు ఇంక్లూడ్ అయిన విషయాన్ని మేము పదే చెప్తున్నాం. బీఆర్ఎస్ మొట్టమొదట దోషిగా ఉన్నది. కాళేశ్వరం ఏటీఎం అన్న బీజేపీ ఆ ఏటీఎంలో పైసలు పెట్టి తీసుకో అని చెప్పింది కేసీఆర్కి. ఇంకొక వైపున కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ లీడర్లు ఈ అవినీతి సొమ్ముని నెలల వారీ పెన్షన్ల రూపంలో మీరు తీసుకున్నారు మెగా తరపున. సో ఇప్పుడు మీకు అధికారం కట్టబెట్టిన జనం మీరు ఇప్పుడు అవినీతిని బయటకు తీయండి అంటే అదే దొంగలను కూర్చోబెట్టుకొని రివ్యూలు చేస్తున్నారు.